రాజన్న సిరిసిల్ల జిల్లా రుద్రవరం గ్రామంలో ఏకగ్రీవంగా ఎన్నికైన మహేష్ సంపత్ మరో 25 మంది నాయకులు కాంగ్రెస్ పార్టీలో చేరారు. రాష్ట్ర ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ వీరికి కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అమలు చేస్తున్న అభివృద్ధి సంక్షేమ పథకాలు చూసి పార్టీలో చేరుతున్నారని తెలిపారు. ప్రస్తుతం జరుగుతున్న స్థానిక ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ బలపరిచిన అభ్యర్థులను పెద్ద ఎత్తున గెలిపించాలని ఆయన కోరారు. సర్పంచులుగా, ఎంపీటీసీలుగా, గ్రామ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులుగా, మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులుగా, బ్లాక్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులుగా, అదేవిధంగా గ్రామాల్లో, మండలాల్లో కాంగ్రెస్ పార్టీ నాయకత్వంలో పనిచేసి జిల్లా నాయకత్వంలో పనిచేసినటువంటి అభ్యర్థులు, సింగల్ ఉండి అధ్యక్షులుగా, వైస్ చైర్మన్లుగా, సభ్యులుగా పనిచేసినటువంటి సభ్యులు, ఇందిరమ్మ కమిటీ సభ్యులుగా ఉన్నటువంటి వారు, సామాజిక సేవ, సాంఘిక సేవ చేస్తున్నటువంటి గుర్తించి కాంగ్రెస్ పార్టీ ఆయా గ్రామాల్లో బలపరిచినటువంటి అభ్యర్థులు మీ అందరికీ కూడా మాతో కలిసి గ్రామాలకు వచ్చినప్పుడు వెన్నంటూ ఉండేవారు, మీ అందరికీ సుపరిచితులైన వారినే గుర్తించి ఆయా గ్రామాల్లో సర్పంచ్లుగా మేము బలపరచడం జరిగింది. కాబట్టి మీరు అధికార పార్టీ అభ్యర్థిగా ఉన్నటువంటి వారిని సర్పంచ్గా గెలిపిస్తే మాకు చేయి తిరిగినవాడిగా ఉంటాడు. ఆ గ్రామ సమస్యలు నేరుగా చెప్పడానికి తద్వారా ఆ గ్రామాన్ని అన్ని రంగాల అభివృద్ధి పద్ధతుల్లో తీసుకొని పోవడం కోసం ఓ చక్కటి మార్గం ఉంటుంది. ఇటీవల మీరు అందరూ చూశారు, జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక జరిగినప్పుడు పోలైన ఓట్లలో 51%, 2 లక్షలు పోలైతే 1,01,000 ఓట్లు కాంగ్రెస్ పార్టీ అభ్యర్థికి దీవెనలు ఇచ్చి ఈ పార్టీకి అండగా ఉన్నట్టే అన్ని గ్రామాల్లో ఉన్నటువంటి ప్రజానికానికి ఓటర్ మహేశ్వరిని పేరు విజ్ఞప్తి చేస్తున్నారు. అధికార పార్టీ కాంగ్రెస్